ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల మహాజాతర సమీపిస్తుండటంతో వనదేవతలకు మొక్కులు చెల్లించేందుకు భక్తులు పోటెత్తారు. ముందుగా జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెలు దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. అయితే జంపన్న వాగులో లక్నవరం నీరు వదలకపోవడంతో భక్తులు బురద నీటిలో స్నానం చేయడం వల్ల చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని జాతర ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జంపన్న వాగులో లక్నవరం నీరు వదిలి అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని, స్నానఘట్టాల పరిసరాలంతా ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు, చెప్పులు, డైపర్స్తో నిండిపోవడంతో స్నానాలాచరించేందుకు ఇబ్బందికరంగా ఉందని భక్తులు నిరుత్సాహపడుతున్నారు. ఇప్పుడు పైన ఇంట్లో వాగులో స్నానం చేసి మళ్ళీ పైన చేయబడుతుంది. దీంట్లో స్నానం చేసి మళ్ళీ పైన నల్లాలు పెట్టిన నల్ల ఖర్చు చేయబడుతుంది. ఇదొక్కటి ఇంత ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఇదొక్కటి సాగు చేస్తే బాగుంటుంది కదా. దీని మించి ఇంకా వాళ్ళు చెప్పండి, మీరు మా మొక్కులు మాకు బరాబర్ అవుతున్నాయి. మా మొక్కులు అయితే మాకు బరాబర్ అవుతున్నాం, మేము చెల్లించుకుని పోతున్నాం. కాకపోతే ఇదొక్కటి ఈ జంపన్న వాగ్ అనే పేరుంది కదా, ఇంత పెద్ద పేరున్నప్పుడు దీన్ని కొంచెం డస్ట్బిన్ అనేది బాగా చేస్తే బాగుంటుంది. ఇంట్లో మురికి నీళ్ళలో స్నానం చేసి మళ్ళీ నల్లగా స్నానం చేయడం ఏం బాగుంటుంది చెప్పండి. అది అక్కడ మీరు అంతే కదా. అంతా లేగ్గా గలీజ్గా అసలు మాకు కూడా భయం పడుతుంది. తలనేలాలు తీయాలంటే కళ్యాణ కట్టల్లో కూడా శుభ్రం లేదు. మరి ఇక్కడ ఒకటి అటు సైడ్ ఒకటి రెండే ఓపెన్ చేశారు. దెయ్యాల మడుగు కానించి ఇక్కడికి రావాలంటే భక్తులు రాలేకపోతున్నారు. మంచిగా ఉంటుంది. ముందు ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం సమ్మక్క సారలమ్మ పేరుగాంచింది. జాతరకు తరలి వచ్చే భక్తులు అమ్మవార్లకు మొక్కుల చెల్లింపులో హలాల్ చేయొద్దని ఆలయ ప్రధాన పూజారి సిద్దుపోయిన అరుణ్ అన్నారు. ఆదివాసీ సంప్రదాయాలను కాపాడాలని కోరారు. నా పేరు సిద్ధపోయిన అరుణ్ కుమార్, ఈ ఆలయ ప్రధాన పూజారిని. ఇది ఆదివాసీల జాతర. ఇక్కడ పూజా కార్యక్రమాలు అనేటి ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో ఏంటంటే మేడారం వచ్చే భక్తులు హలాల్ అంటున్నారు. అంటే ఆదివాసీ సాంప్రదాయాలలో హలాల్ అనేది విరుద్ధం అండి. దయచేసి అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని హలాలు చేయరాదు. ఎవరు మనోభావాలు దెబ్బతీయకండి. హలాల్ అనేది నిషిద్ధం మేడారం జాతరలో. గ్రామ దేవతలకు ఇట్లాంటి తెలంగాణ కుంభమేళగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. భక్తుల సౌకర్యాల నిమిత్తం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. వరంగల్ నుంచి జాతరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు హన్మకొండ డిపో మేనేజర్ ధరమ్ సింగ్. వరంగల్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న న్యూ బస్ షెల్టర్ నుంచి ప్రత్యేక బస్సులు నడపడం జరుగుతుందన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చలువ పందిళ్లు, మంచినీటి వసతి, భక్తుల భద్రత దృష్ట్యా సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు డిపో మేనేజర్.